హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఈరోజు ఏపీ హైకోర్టుకి రావడం జరిగింది. 3 పనుల మీద నేను వచ్చాను. ఫస్ట్‌ది నేను ఇక్కడ మెంబర్‌షిప్ తీసుకున్నాను ఈరోజు. లైఫ్ మెంబర్‌గా తీసుకున్నాను ఇక్కడ. సెకండ్‌ది వచ్చేసి సీఓపీ అప్లై చేయడానికి. ఏఐబీ 19 నేను క్వాలిఫై అయ్యాను కాబట్టి సీఓపీ అప్లై చేయడానికి వచ్చాను. తర్వాత డిక్లరేషన్ ఫార్మ్ కూడా నేను ఇక్కడే సమర్పించాల్సొచ్చింది. అంటే చాలామంది ఆల్రెడీ 1 మంత్ బిఫోర్ నుంచే మేము ఈ కోర్టుల్లో సబ్మిట్ చేస్తున్నారు. నేను ఇక్కడ మెంబర్‌షిప్ ఈరోజు తీసుకొని ఇక్కడ సబ్మిట్ చేయాల్సొచ్చింది. తర్వాత మెయిన్‌ది ఏంటంటే సీఓపీ లిస్ట్‌లో ఏఐబీ 19కి సంబంధించి చాలామంది పేర్లు రాలేదని అంటున్నారు. దాని గురించి కూడా ఇక్కడ నేను బార్ కౌన్సిల్‌లో కనుక్కోవడం జరిగింది. సో వాళ్ళేం చెప్తున్నారంటే అండర్‌టేకింగ్ ఏమన్నా లోపాలు ఉన్నట్లయితే అలా చూపించడం జరుగుతుంది. దానికి సంబంధించి ఒకవేళ మీ నేమ్స్ రాకపోతే సెకండ్ బ్యాచ్ మళ్ళీ రిలీజ్ చేస్తారంట నేమ్స్. సో అందులో అయినా రావచ్చు. లేదా మీకు రానట్లయితే మీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఏఐబీకి సంబంధించి ఏదైతే కాంటాక్ట్ అజ్‌లో ఉందో అక్కడ మెయిల్స్ అలాగే అక్కడ మెయిల్ గానీ, కాంటాక్ట్ నంబర్స్ ఉన్నాయో వాళ్ళని కాంటాక్ట్ అవ్వమంటున్నారు. అలాగే వీలైతే ఆ డిక్లరేషన్ సంబంధించి ఫిజికల్ కాపీ కూడా పోస్ట్ చేయొచ్చు అంటున్నారు. లేదా సెకండ్ బ్యాచ్ వరకు వెయిట్ చేయండి అంటున్నారు. లేదా వన్స్ మీరు ఇక్కడికొచ్చి ఇక్కడ కలిసినా మీకు ప్రాసెస్ ఏంటనేది చెప్తారు. అలాగే ఇంకా మీ ప్రాబ్లమ్ అనేది క్లియర్ అవ్వకపోతే ఇక్కడికొస్తే ఇక్కడ రామిరెడ్డి గారని ఒకరున్నారంటే వారి నెంబర్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళతో కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే చాలామంది నెంబర్స్ రాంగ్ కూడా పడుతున్నాయని చెప్పి ఎన్రోల్మెంట్ నెంబర్స్ ఇవన్నీ చాలామంది సీఓపీ కూడా వాళ్ళకి రిలీజ్ చేయలేదు. ఆ నెంబర్ రాంగ్ పడినప్పుడు మళ్ళీ వాళ్ళకే మెయిల్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. రెస్పాండ్ అవ్వని సమయంలో ఇంకా ఆ నెంబర్‌తోనే కంటిన్యూ అవ్వాలని అయితే ఇక్కడ కొంతమంది చెప్పడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ టోటల్‌గా ఏఐబీకి సంబంధించి వీళ్ళకి ఏమి సంబంధం లేదు. టోటల్‌గా మీరు మెయిల్స్ ద్వారా గానీ, లేదా ఫిజికల్ సర్టిఫికేట్స్ ద్వారా గానీ వాళ్ళతోనే డీల్ చేసుకోవాలి. సో మేజర్ ఇష్యూస్ అయితే ఇక్కడికొచ్చి మీరు మాట్లాడుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఈరోజు ఇది అప్డేట్స్ అనమాట. అలాగే సీఓపీ అనేది ఒక 2 మంత్స్‌లో ఇప్పుడు అప్లై చేసిన వారికి 2 మంత్స్‌లో వస్తుందని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇవి అప్డేట్స్. ఏదైనా కామెంట్స్ ఉంటే కామెంట్స్ తెలియచేయండి. దాని మీద ఫుల్‌గా వీడియో అయితే చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం.